జగన్ పై ఎదురుదాడికి దిగారు టీడీపీ నేతలు. ప్రభుత్వానికి జగన్ రాసిన బహిరంగ లేఖ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. తనపై వచ్చిన ఆరోపణల్ని పక్కదారి పట్టించేందుకే జగన్ బహిరంగ లేఖలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. విపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చినప్పుడు దీక్షలు చేస్తాడు, ఖాళీగా ఉంటే లెటర్లు రాస్తాడు. ఈరోజు యువత గురించి మాట్లాడతాడు. అతను మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా వాస్తవం లేదు. ఒక్కసారి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రోజున ఒక్క కంపెనీ రాలేదు. 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి కంపెనీల్ని బెదరగొట్టి బయటకు పారదోలేరు. వోక్స్ వ్యాగన్ వాళ్ళు విశాఖపట్నంలో పరిశ్రమ పెడతానికి ముందుకు వస్తే మరి ఆ రోజున వాళ్ళు పెట్టినటువంటి భయానికి భయపడిపోయి వాళ్ళు మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రంలోకి వెళ్ళి ఆ కంపెనీని పెట్టడం జరిగింది. ఏ రోజైనా సరే ఒక్క పనికైనా ప్రతిపక్ష పార్టీ అభినందించిందని అడుగుతా ఉన్నా. 47 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే కార్యక్రమం మీద కానీ, అలాగే 90 లక్షల మహిళలకి డ్వాక్రా రుణమాఫీ మీద కానీ, 36 లక్షల కుటుంబాలు రైతన్న కుటుంబాలకి రుణమాఫీ మీద కానీ, 4 కోట్ల మందికి ఇచ్చే 4 కిలోల బియ్యం 5 కిలోలు పెంచిన దాని మీద కానీ, ఏ రోజైనా సరే ఏ కార్యక్రమానైనా సరే ప్రతిపక్ష పార్టీ ఒక్క ప్రజలకి ఉపయోగపడే పనిని ఏదైనా అభినందించిందా అని అడుగుతా ఉన్నా. అతని మీద వచ్చినటువంటి ఆరోపణల్ని పక్కదారి పట్టించడం కోసం కొత్తగా ఇవన్నీ నాటకాలు. చంద్రబాబు నాయుడు గారు అమెరికా పర్యటనలో యాపిల్ అంటే జగన్మోహన్ రెడ్డికి అంబటి రాంబాబుకి అర్థం కాదు. వాళ్ళ కోడి భాష వేరుగా ఉంటుంది. యాపిల్ అంటే వాళ్ళ భాషలో వేరే అర్థాలు వస్తాయి. కానీ యాపిల్ అంటే యాపిల్ ఫోన్. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి గౌరవంతో, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి మంచితనంతో ఇవాళ ఆ సంస్థలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు పెట్టడానికి ముందుకు వస్తుంటే దాన్ని చూసి వారవలేక, యాపిల్ కంపెనీ అంటే ప్రపంచ దేశాల్లోనే చాలా పెద్ద కంపెనీ. ఆ కంపెనీ ఈరోజు మన రాష్ట్రానికి తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు.